నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అప్పుడెప్పుడో ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేశారు. మళ్ళీ రాజకీయాల్లోకి ఏంటి ఇంకా రాను అన్న టైప్లో అప్పుడు చెప్పారు, ఏదో వ్యవసాయం చేసుకుంటాను అది నా కళ అన్నట్లుగా ఏవేవో. తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళంలో మాట్లాడుతూ సడన్గా ఆయన మళ్ళీ ఏంటో పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్న అట్లుగా అనిపించింది ఆయన మాటలు. అక్కడ వారికి ఒక కులానికి సంబంధించిన ఏదో నిధులు కావాల్సి ఉంటే కూడా ఆయనే దానికోసం సాయం చేస్తానని, అవసరమైతే సొంత పార్టీ పెడతానని, ఇలాంటి సంకేతాలన్నీ ఇవ్వడం ఏ రకంగా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఆయన యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారా? దీంతో పాటుగా జగన్ చుట్టూ కూడా అందరూ ఒక నియమాలు నిబంధనలు లేని వాళ్ళు ఉన్నారన్నట్లుగా ఇలా ఈ రకంగా కూడా మళ్ళీ కామెంట్ చేశారు. అంటే ఆ పార్టీలోకి వెళ్ళరు అనుకోవాలా. ఇంకొకటి పక్క మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు ఆయన ఏం అనలేదు, ఆయనతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. అంటే అటు వెళ్తారు అనుకోవాలా. ఇన్ని రకాల కన్ఫ్యూజింగ్గా, అంటే ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్ ఎలా మాట్లాడతారో ఒక కరెక్ట్ క్లూ ఇవ్వకుండా ఇచ్చినట్లుగా ఆ టైప్లో మాట్లాడారు. ఇప్పుడు పాలిటిక్స్లో ఎప్పుడు కూడా రెండు రకాల ఎంట్రీలు ఉంటాయి. ఒకటి ఎలక్టెడ్, రెండు నామినేటెడ్. ఎలక్టెడ్ అంటే ఏమిటంటే ప్రజల్లో నుంచి వస్తారు వాళ్ళు. ప్రజల్లో నుంచి వచ్చి ప్రజానాయకుడుగా, అంటే వాళ్ళకంటూ ఒక నియోజకవర్గం ఏర్పాటు చేసుకుని గెలుపు ఓటముల సంగతి తర్వాత ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు వచ్చి గెలుస్తారు. వాళ్ళ రాజకీయం చాలా కాలం నిలబడుతుంది. నామినేటెడ్ రాజకీయం ఉంటుంది. నామినేటెడ్ రాజకీయం ఏమిటంటే వాళ్ళు ఒక వ్యూహకర్తలుగా ఉంటారు, పార్టీలో పనిచేస్తూ ఉంటారు, అధినాయకుడికి కొంత సన్నిహితంగా ఉంటారు. సన్నిహితంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఒక వెలుగుతారు. వాళ్ళ నెంబర్ 2 కూడా ఉండొచ్చు, లేదా వాళ్ళు పార్టీలో కీలకమైన వ్యక్తులుగా ఉంటారు. ప్రతి పార్టీలోనూ ఉంటారు వీళ్ళు. తెలుగుదేశంలో అయినా ఉంటారు, కాంగ్రెస్లో అయినా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. వైసీపీలో అలా విజయసాయిరెడ్డి గారు ఏమిటి, ఆయనకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ప్రజలు లేరు, నియోజకవర్గం లేదు, ఏమీ లేదు. ఆయన రాజారెడ్డి గారి కాలం నుంచి, రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి వాళ్ళ కుటుంబానికి సన్నిహితుడుగా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, వాళ్ళ వ్యవహారాలన్నీ చూస్తున్న వ్యక్తిగా అలా ఆయన ఎంట్రీ వచ్చింది. వైసీపీ పెట్టినప్పుడు ఒక బ్యాక్ బోన్గా ఆయన నిలబడ్డారు. రకరకాల కారణాల వల్ల కేసులు అయితేనేమి, అవైతేనేమి, ఇవైతేనేమి, జగన్ గారితో పాటు జైల్లో ఉన్నారు, జగన్ గారితో పాటు ట్రావెల్ చేశారు, జగన్ గారు ఆయనకు పదవి ఇచ్చారు, దాదాపు నెంబర్ 2 పొజిషన్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ వైసీపీ అనే లెవెల్లో ఒక రేంజ్లో ఆయన ఉన్నారు. ఆ తర్వాత కాలం అనేది వైసీపీలు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఆయన ఇంకా రాజ్యసభ పదవి ఉండగానే రిజైన్ చేశారు. జగన్ గారి చుట్టూ ఆయనకు సరైన నిబద్ధత ఉన్నవాళ్ళు లేరు, అంత మంచివాళ్ళు లేరు అని అక్కడ ఏదో 2 గ్రూపులు ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఆ గ్రూపులు ఎవరో కూడా మనకేం పెద్ద పేర్లు అక్కర్లేదు. ఈ వాళ్ళందరూ రాజకీయాలు నేను తట్టుకోలేను, విసిగిపోయినాను, వేసారిపోయినాను, నాకు వద్దు అని రాజీనామా చేశారు. పదవికి రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు. జగన్ గారు ఏమన్నారు, రాజకీయాల్లో భయపడితే అవుతుందా, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలన్నారు. నేను భయపడే వ్యక్తిని కాదని ఈయన కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ ఏదో లిక్కర్ కేసులు అది ఇది మాట్లాడినారు. ఫైనల్గా ఆయన ఏం చెప్పారు, ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయాల్లో అంటే వార్తల్లో లేరు. వార్తల్లో లేకపోవడంతో పాటు ఆయన తను ఏదో ఇంటి వ్యవసాయం చేసుకుంటాను, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటాను, అది ఇది అన్నారు. అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి, బీజేపీలో చేరతారు, ఆడ చేరతారు, ఇక్కడ చేరతారని. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన మాట్లాడడం వల్ల ఏమైనా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారా, జనసేనలో చేరతారా, లేక బీజేపీలో చేరతారా? ఇలా సొంత పార్టీ అంటారా, అది ఊరికే అందరూ అంటూ ఉంటారు సొంత. విజయసాయిరెడ్డి గారు సొంత పార్టీ పెట్టి ఆయనే గెలవలేదు, ఆయనకే ఒక నియోజకవర్గం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కుప్పమో, లేకపోతే జగన్ గారికి పులివెందులో, ఇట్లా ప్రముఖ నాయకులకు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ గ్యారెంటీగా గెలుస్తారు. అలాంటి గెలిచి తీరే నియోజకవర్గం ఏమైనా ఉందా విజయసాయిరెడ్డి గారికి? ఎక్కడా లేదు. ఒకటి. 2 పార్టీ పెట్టడం అంటే ఏమిటి? ఆయన పీకే అనే ఆయన కూడా బ్రహ్మాండమైన వ్యూహకర్త, అనేక ప్రభుత్వాలు నేను గెలిపించాను, అందరిని ఓడించానని చెప్పుకుని ఆయన బీహార్లో పార్టీ పెడితే దిక్కులేదు ఆయనకి. కమల్ హాసన్కే దిక్కులేదు ఆడ. ఈ విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టి ఏం చేస్తారు? ఊరికే అంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఏమిటంటే వీళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి పట్టుకుంటుంది. ఒకప్పుడు మేము వెలిగాం కాబట్టి ఇంకా అదే వెలుగు ఉందనే భ్రమలో ఉంటారు. మీ వెలుగంతా మీది కాదు, మీ పార్టీది, మీ పార్టీ నాయకుడిది వెలుగు. మీ వెలుగు ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ముందున్న ఆప్షన్లు ఏమిటి? వైసీపీలోకి రావాలి. వైసీపీలోకి ఆయన రాలేడు. ఎందుకంటే అక్కడ ఏదో కోటరీ ఉంది జగన్ గారి చుట్టూ. ఆ కోటరీ వల్ల ఆయన చెప్పుడు మాటలు వింటున్నాడు అనేది ఈయన ఆరోపణ. ఆ కోటరీ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ కోటరీ చెప్పిన పనులే జగన్ గారు చేస్తున్నారు. జగన్ గారు సూచనల మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు వైసీపీలోకి వచ్చే ఛాన్స్ లేదు.
జనసేన పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి పరిచయం ఉంది, ఆయన నేను ఎప్పుడు ఏమీ అనలేదంటారు. జనసేనలో చేరినా కూడా ఆయనకి ఏం విలువ ఉంటుంది? ఇప్పుడు బాలినేని గారు చేరారు, ఆయన ఎవరు పట్టించుకున్నారు? విజయసాయిరెడ్డి గారు చేరి ఏం చేస్తారు? ఆయన మహా అయితే ఒక ఎమ్మెల్సీ ఇస్తారా? ఆయనకు అంతకంటే ఏమి ఇస్తారు? ఆ ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ఈయన జనసేన అభివృద్ధి కోసం ఈయన ఏం పని చేస్తాడు? ఏమీ చేయడు. ఇక మిగిలింది బీజేపీ వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు. ఒకవేళ బీజేపీలో చేరినా ఏదో కేంద్రంలో ఏదన్నా కాస్త పలుకుబడి ఉంటుందేమో, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీని కాయకల్ప చికిత్స చేసే శక్తి ఎవరికి ఉంది? ఈయనకుందా? లేదు కదా. విజయసాయిరెడ్డి గారిని ఎవరైనా ఎందుకు చేర్చుకుంటారు చెప్పండి? జగన్ గారిని టార్గెట్ చేసి, అంటే టీడీపీ ఉంది ఒక ఆప్షను, టీడీపీలో ఇప్పటికే కుప్పతెప్పల నాయకులు ఉన్నారు, విజయసాయిరెడ్డి గారిని చేర్చుకోవాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ చేర్చుకుంటే ఎందుకు చేర్చుకుంటారు? జగన్ గారిని టార్గెట్ చేసి, అయ్యా జగన్ రహస్యాలు ఏమైనా ఉంటే చెప్పు, జగన్ని ఎక్కడ ఇరికించాలో చెప్పు, ఆయన్ని ఎక్కడ ముప్పు తిప్పులు పెట్టాలో చెప్పు, మొత్తం రహస్యాలన్నీ మాకు చెబితే మేము ఏదైనా మిమ్మల్ని పార్టీలోకి చేర్చుకుంటాము అంటారు. అంతే కదా. ఇప్పుడు ఈయన ఏం రహస్యాలు చెప్తాడు? ఇప్పుడు కొత్తగా రహస్యాలు ఏం చెప్తాడు? కాబట్టి విజయసాయిరెడ్డి గారు సింపుల్గా చెప్పాలంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి కొంతమంది వెలుగుతారు, కొంతమంది ఆరిపోతారు. ఇవన్నీ చాలా మామూలు విషయాలే. ప్రజల్లో బేస్ ఉన్న వాళ్ళు ఎలాగోలాగా నిలదొక్కుంటారు. ప్రజల్లో బేస్ లేకుండా వెనక వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు చేరిన పార్టీ ఒక వెలుగు వెలిగితే అధినాయకుడు ఈయన్ని నమ్మితే అలా ఏదో కొంతకాలం నడుస్తుంది తప్ప, విజయసాయిరెడ్డి గారు దాదాపు రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే సింపుల్గా చెప్పాలంటే. అంటే రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఆయనకు అసలు బేస్ ఎక్కడా కూడా వెళ్ళడానికి దారి లేదు కాబట్టి ఇంకా ఆయన ఊరికే ఇంకా ఏదో ఒకటి ఐడెంటిటీ క్రైసిస్ అంటారు, వీళ్ళు ఏదో అడుగుతారు, ఆయన ఏదో చెప్తారంటారు, అలా మాడుతూ ఉంటారు. ఆయనకి విశాఖలో కూడా అసలు గ్రిప్ లేదంటారా? అక్కడే ఉన్నారు కదా. ఎక్కడా గ్రిప్ లేదు. ప్రజలు అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యూహకర్తగా ఉన్న ఇమేజు, గుర్తింపు ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎదగడానికి ఉపయోగపడవు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏమిటంటే పార్టీ అధినాయకత్వం మన పట్ల ప్రసన్నంగా ఉండడం ఒక పద్ధతి, లేదా మనకే సెల్ఫ్ ఏ పార్టీలో చేరినా నేను ఎమ్మెల్యేగా గెలవగలను అనే కాన్ఫిడెన్స్ ఉండడం ఒకటి. కొంతమంది ఉన్నారు ఏ పార్టీలో చేరినా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తారు. పొద్దుటూరులో వరదరాజుల రెడ్డి గారు ఉన్నారు, ఆయన టీడీపీలో అయినా ఎమ్మెల్యేగా గెలుస్తారు, కాంగ్రెస్లో గెలుస్తారు, దేంట్లో అయినా గెలుస్తారు. అంటే ఒక్కోసారి ఓడిపోతారు కూడా, కానీ వాళ్ళకి ఒరిజినల్ ఎనర్జీస్ ఉంటాయి. తాడిపత్రిలో చేసి బదర్చుకున్నట్లు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకున్న బేస్ ఒకటి ఉంటుంది. ఆ బేస్లో వాళ్ళు మళ్ళీ నిలదొక్కోగలరు. విజయసాయిరెడ్డి గారికి అలాంటి బేస్ లేదు. ఆయనకు నియోజకవర్గము లేదు, ఆయనకు అలాంటి బేసు లేదు. ప్రజల్లో లేరు కదా. ఇప్పుడు పీకే అని ఆయన ఎందుకని చిత్తుగా ఓడిపోయాడు అంటే ప్రజల మనిషి కాదు అతను వ్యూహాల మనిషి. వ్యూహకర్తలు ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండరు కాబట్టి వాళ్ళకు ఓటమి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అన్లెస్ పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదో పెద్ద పదవి ఇచ్చి టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ గాల్లో గెలిచిపోతారు కొందరు. కానీ సొంత పార్టీ పెడతాము అంటే అసలు ప్రశాంత్ కిషోర్కే కాలేదు. విజయసాయిరెడ్డి గారికి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏం చేశారు షర్మిల గారు? రేపు పొద్దున కవిత గారు పార్టీ పెట్టారనుకోండి, ఏమవుతుంది? అట్లా ఎన్ని పార్టీలు చూడలేదు మనం, ఎంతమందిని చూడలేదు. ఎక్కడ బేస్ ఉంది? ఆయనకే బేస్ లేదు. ఆయన తరఫున అభ్యర్థుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పార్టీ పెట్టారు, ఎవరన్నా ఒకరు గెలిచారు, తమ్ముడు కూడా గెలవాలి లాస్ట్కి. అలా అదంతే. రాజకీయాల్లో జనం అన్నీ గమనిస్తుంటారు. వాళ్ళు ఊరికే పార్టీ పెట్టారు కదా అని గుడ్డిగా ఎవరంటే నడవరు వాళ్ళు. మీరు ఏనుగు మీద ఎక్కినప్పుడు ఆ ఏనుగును చూసి అందరూ తప్పుకుంటారు, కానీ మిమ్మల్ని చూసి తప్పుకోరు. ఏనుగంటే ఏమిటి? మీ పార్టీనే ఏనుగు. మీ పార్టీలో ఉన్నప్పుడు మీకు గౌరవము, గుర్తింపు, అందరు మర్యాద ఉంటాయి. మీరు ఏనుగు దిగిన వెంటనే మీకేం మర్యాద ఉండదు. అంటే స్వయం ప్రకాశితులు కాదు, చంద్రుడిలాగా సూర్యుడు వెలుగుతో వచ్చారు, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయారు, ఇక్కడ తగ్గిపోయింది వెలుగు, అంతే. ఆయన కారణాలు ఏమైతేనేమి, ఆయన భయపడ్డాడో, అక్కడ పార్టీలో ఇమ్మడలేకపోయాడో మన కారణాలు తెలియదు, కానీ ఆయన వచ్చేసాడు బయటికి. ఇక ఆయనకి దారి లేదు. వెళ్ళినా ఆయనకి పూర్వపు వైభవము, గుర్తింపు ఉండవు. అడ్జస్ట్ అయి పనిచేయాలి. బాలినేని గారు వెళ్ళారు జనసేనలో, ఆయన పేరు ఎవరికైనా గుర్తుందే? ఆయన ఏం చేస్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. అట్లనే ఉంటాయి రాజకీయాలు. రైట్, ఓకే. ఇప్పటికంటే ఫస్ట్ టైం మళ్ళీ చాలా కాలం తర్వాత ఆయన వచ్చి మాట్లాడారు, కానీ ఇంకా కంటిన్యూగా అలా ఇంకో 2-3 సార్లు మాట్లాడితే ఆయనకు పూర్తిగా ఈ ఉద్దేశం ఉంది, వస్తారు ఎందులో కందులో పార్టీ ద్వారా. ఆయన రెగ్యులర్గా ప్రెస్తో మాట్లాడుతూ ఉంటే ట్రోలింగ్కి గురవుతారు. అంతకుమించి యూట్యూబ్లో వీడియోలు చేయడానికి ట్రోలింగ్కి గురవుతారు తప్ప ఏముండదు. ఇంకా ఆయన ఉన్నారు అనే విషయం ఊరికే అదే కొంతకాలానికి కామెడీ అయిపోతుంది అది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.